హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫ్షా కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మీకు క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: క్యాబేజీ, ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, టమాటోస్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. మంచి నూనె, ఒక ½ టీ స్పూన్ అల్లం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. గిన్నెలా వేడెక్కాక నూనె పోసుకోండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఆనియన్స్ ని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో క్యాబేజ్ వేసుకోండి. క్యాబేజీలా 15 నిమిషాలు ఉడికాక ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకోండి. శనగపప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. మీలో ఎవరికన్నా ఇలా క్యాబేజ్ శనగపప్పు కర్రీ తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి టమాటో, లేకపోతే లేదు. నేనైతే వేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొబ్బరి పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఒక 2 or 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను.